హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన. ఈరోజు నేను మైదుకూరు సంత రావడం జరిగింది. ఈ సంత వచ్చి ప్రతి శనివారం కూడా జరుగుతుందండి. అడ్రస్ వచ్చేది కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్లో జరుగుతుంది సంత. ఇది లోపల రేట్లు ఏ విధంగా పూర్తి వివరాలన్నీ మనం తెలుసుకుందాం. ఇక్కడ కట్ట ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తున్నా ధర. గడ్డిగా ఇచ్చాయి పెద్ద పొట్టేళ్ళన్నీ ఎదిగినాయి ఈ వారము. ఇప్పుడు ఈ పక్క తక్కువగానే ఉంటాయి. ఇప్పుడు ఇటు సైడ్కి పోతున్నారు ఎక్కువ మంది. ఆ పక్క రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు కాబట్టి మొత్తం దండిగా ఉన్నాయి జీవాలు. అయితే ఈ రోడ్డు కొద్దిగా క్లియర్ అయింది ఈ పక్క, లేకపోతే ఉంటానే ఇతను. ఎంత అయిపోయానా? 18.5. ఎన్ని ఆయన 26 ఉన్నాయి. జత 18.5 చెప్తున్నాడు. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటాడు. కొద్ది కలర్లు కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఈ పక్క ఉన్నాయి ఎర్రయ్య అన్ని. పెద్ద కట్ట అయితే అడుగుదాం. జత 26,000 చెప్తున్నారు. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి, ఆల్రెడీ బేరం అడుగుతున్నాడు. 15.5 అడుగుతున్నాడు. 17.5 అడుగుతున్నారు జత. ఎక్కువ ఆయన ఈ పక్క ఉన్నాయి. సంతోషం కాదు, సంతోషం కాదు బా, గుర్తుంటుంది వాళ్ళకు, గుర్తుంటుంది వాళ్ళకు. ఎంత అయిపోయావు ధర? 30,000 కదా? అవులే, 30,000 చెప్తాను కదా ఆయన. మనవాడు సెల్లులో చూసినాడంట, అయిపోయి అన్నాడని ఆనందపడుతున్నాడు. కొంచెం అడిగాడని. వారం బాగా వచ్చాయి జీవాలన్నీ. నెల్లూరు తిరుపతిలో ఎర్ర పుట్టేళ్ళు నాకు పోయిన 5-6 వారాల నుంచి, నెల నుంచి ఊరు రాలేదు అసలు. ఈ వారం పోవాలి. నెల్లూరు తిరిగి బాగా వచ్చాయి అన్ని పెద్ద పొట్టేళ్ళు అయ్యి. $38,000 జత ఆయన అడుగుతాడు. 38,000తో అడుగుతాడు జత. ఇదే పేరునా? 32,000 మొత్తం 32,000 చెప్తాడు. ఇంకా ఉన్నాయి ఇటు సైడ్ కూడా. దేవ్యానా నేరంలో ఉన్నాడు అన్న, చెప్పలే. ఒక ఎర్ర పొట్టేలు ఉన్నాయి. ఎంత అయిపోయానా? రేట్ అయిపోయినా 23,000. అయితే 23,000 చెప్తున్నాడు. ఇది మైదుకూరు సంత అండి. ప్రతి శనివారం కూడా జరుగుతుంది. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. లోపలికి పోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నాయి జీవాలు. ఆటోలు అన్ని బ్లాక్ అయిపోయినాయి. కట్ట ఉన్నాయి, అడుగుదాం. పెద్ద పొట్టేళ్ళు ఎంత అయిపోయానా? రేట్ అయిపోయినా 36,500. జత వచ్చేసి 36,500 చెప్తాడు. వెయిట్ పానంతో షూట్ మీద తగ్గించుకుంటారు. ఇదండి మైదుకూరు సంత. ప్రతి శనివారం కూడా జరుగుతుంది. పెద్ద పొట్టేళ్ళు, మేకలు, మేకపోతులు, చిన్నపిల్లలు అన్నీ ఉంటాయి. ఇంకా ఉన్నాయి పెద్ద పొట్టేళ్ళు ఇక్కడ. కట్ట అడుగుదాం. ఎంత అయిపోయానా? రేట్ అయిపోయినా 33,000. ఎంత వచ్చాయి మాంసం? ఇంకోటి ఎంత వచ్చాయి మాంసం? మాంసము ఎంత వచ్చాయంట? 25 కిలోలు. 25 కిలోలు వచ్చాయంట మాంసము. ఒక మేకపోతులు ఉన్నాయి.
ఎంత అయిపోయాయా 14,000 చెప్పినట్టు ఇది ఒకటి. ఈ పక్క ఉన్నాయి నెల్లూరు చుడిపోయి పిల్లలు 4 ఉన్నాయి. ఎంత అయిపోయానా చెడి కదా 2 ఉన్నాయి. ఎంత అయిపోయా తమ్ముడు ఎంత అయిపోయానా 2 27,000 ఎక్కువ రేట్ ఎక్కువనే. ఈ పక్క కొన్ని ఉన్నాయి. ఎంత అయిపోయానా 22,500 అమ్మేసాం. 16 పొట్టేళ్ళు అన్ని కలిసి అమ్మేసారు. 22,500 అమ్మేశాడంట. ఎన్ని ఆయన 16 కదా. ఎంత వచ్చేది మాంసం? ఒకటి మాంసం 17-18 కిలోలు 17-18 కిలోలు వస్తాయంట. ఇక్కడ నెల్లూరు చుడిపి కోట్లు వచ్చేసి 22,000 చెప్తాడు. ఇది మిక్సీ టైంలో తగ్గించుకుంటాడు. ఒక పోతులు ఉన్నాయి ఒక కట్ట. ఎంత బియ్యానా ఎంత బియ్యం పోతులు అదే ఎంత చెప్తా అంట ధర ఏమేనా ఆ పోతు ఎప్పుడు 17,500 17,500 చెప్తాడు పోతు. పెద్ద పోటీలు ఉన్నాయి చూద్దాం ఎంత చెప్తాడు ధర. ఎంత అయిపోయాయా అవునా ఎంత అయిపోయా పెద్ద పోటీలు 21-22 చెప్తా అంటే ఎవరు అడగడం లేదంట. బాగున్నాయి అయితే పెద్ద అన్ని పొట్టు పెద్దయ్యా. ఈ పక్క కట్ట ఉన్నాయి. ఈ రేట్ ఏం చెప్పాలా. ఈ పక్క ఉన్నాయి కట్ట ఇది చూద్దాం. ఎంత అయిపోయావు ధర 20,000 జత వచ్చేసి 20,000 ఉంటాయి. ఎన్ని ఆయన 20 ఉన్నాయంట. జత వచ్చేసి 20,000 ఒకటి 10,000 చొప్పున అమ్మేసారు. పెద్ద పోటీలు వచ్చేసి జత కేజీల ప్రకారం ఇస్తారు. ఇప్పుడు 385 రూపాయలతో ఇప్పుడు కటా వేస్తారు. 385 రూపాయలతో ఇవి బాగుండవు. ఇది కాటా ఇన్నే ప్రైవేట్ కమ్మేస్తారు. కేజీ 385 రూపాయలు. యాభై 53 54 ముళ్ళు. దాని ప్రకారం 385 రూపాయలతో ఇవి బాగుంది పొట్లి. 2 పొట్టేళ్ళు వేస్తారు మొత్తం. ఒక పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయండి చూద్దాం రేటు. ఇదేనా 35,000 చెప్పినట్టు జత. ఎన్ని కిలోలు వచ్చాయన? పానంతో 40 చిల్లర ఉన్నాయండి. ఇచ్చిన టైంలో తగ్గించుకున్నారు.